ఐగుప్తు దేశంలో చాలా బాధపడుతూ ఉన్నారు. ఎలాంటి బాధపడుతున్నారంటే, ఐగుప్తు దేశంలో రోజు వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు. ఇశ్రాయేలులు శ్రమ పడుతూ ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమ పెడుతూ ఉన్నారు. చాలా అలమటిస్తూ ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి 2 వచనాల్లో అక్కడ చదివినట్లయితే ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు ఎలా బాధ పెడుతున్నారో, వారు పెట్టే శ్రమ ఎలాంటిదో, వారు పెట్టే దుఃఖం ఎలాంటిదో వారు ప్రభువును ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నారు. అయ్యా, మాకు విడుదల కావాలి, విడుదల కావాలి, విమోచనము కావాలి, మమ్మల్ని విడిపించేవారు కావాలి, మమ్మల్ని విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయుల చేతుల నుంచి మాకు విడుదల కావాలి అని ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నారు. ప్రభువా, మాకు విడుదల, మాకు శ్రమలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ప్రభు, వాటిలో నుంచి మాకు విడుదల కావాలి ప్రభు అని నిట్టూర్పులు విడిచినట్టుగా అక్కడ చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో 23వ వచనం. అలాగున జరిగిన మీదట చనిపోయెను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర, వారు చేసిన ప్రార్థన. ఎందుకొరకు చేశారు ప్రార్థన? ఐగుప్తు దేశంలో వెట్టి పనులు చేస్తున్నాం, ఐగుప్తులు మమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉన్నారు, చాలా శ్రమ పెడుతూ ఉన్నారు, చాలా మమ్మల్ని దుఃఖ పెడుతూ ఉన్నారు ఐగుప్తీయులు. అయ్యో, మాకు విడుదల కావాలి, అయ్యో మాకు విడుదల కావాలని దేవుణ్ణి ప్రభు సన్నిధిలో మొర పెడుతూ ఉన్నారు. అనగా ఎలాంటి మొర? కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీటితో దేవుని అడుగుతూ ఉన్నారు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నట్టుగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అదే 3వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తీయులో నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, 7వ వచనంలో ప్రభు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఐగుప్తు దేశములో నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. బాధను, నీ యొక్క బాధను చూచితిని. ఐగుప్తీయుల బాధను చూచే దేవుడు నీ బాధను కూడా చూచే దేవుడు. చదవడం మరొకసారి. ఇట్లనను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి. నువ్వు పడే బాధ ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, దిక్కులేని వాడవుగా ఉన్నావా, అనాథగా ఉన్నావా, తల్లిదండ్రులు విడిచిపెట్టారా, భర్త విడిచిపెట్టాడా, భార్య నీకు దూరంగా ఉందా, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారా? ప్రభుని నీ బాధను నిశ్చయముగా చూచే దేవుడు ఆయన. అక్కడ అంటున్నాడు మోషేతో, నా ప్రజల బాధను నేను చూచాను. రెండవది, ఐగుప్తు దేశంలో ఐగుప్తులు పెట్టినటువంటి బాధలను వారు ఇశ్రాయేలులకు పెట్టే బాధ కొడుతూ ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుల మీద పడి కొడుతూ ఉన్నారు, హింస పెడుతూ ఉన్నారు. వారి బాధను వారి బాధలో వారు మొరపెట్టారు నాకు, వారి దుఃఖంలో వారి స్థితిని బట్టి నాకు మొరపెట్టారు. మొరపెడితే నేను వారి మొరను విన్నాను. బాధను చూచే దేవుడు నీ దేవుడు, నా దేవుడు, నా యేసుక్రీస్తు వారు నీ బాధను చూచే దేవుడు. రెండవది, నీ ప్రార్థన వినే దేవుడు. నీ మొర అడిగినా నువ్వు దేని కొరకు అడుగుతున్నావో ఆయన అడిగేది, నువ్వు ఏమైతే అడుగుతున్నావో ఆయన నీకు అడిగేది తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు. చదవమ్మా. ఉన్నవి చేతిలో నుండి వారిని విడిపించుటకును. ఇక్కడ గమనించాలి, ఐగుప్తు దేశములో నుండి నా ప్రజలను విడిపించుటకును, విశాలమైన మంచి దేశములోనికి, అనగా కనానీయులకును, హిత్తీయులకును,
అమోరీయులకును, ఫెరిజీయులకును, హివ్వీయులకును, యబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చాను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు నీ దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన నీ బాధను, నీ బాధలలో నుంచి, నీ కష్టములలో నుంచి, నీ వేదనలలో నుంచి విడిపించడానికి విశాలమైన మంచి పాలు తేనెలు ప్రవహించు, పాలు తేనెలు అనగా అభివృద్ధి, ఆశీర్వాదాలు, సమృద్ధి, సమృద్ధిలోనికి నీకు కొదువుగా ఉన్న ఏమైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువలో అన్నిటిలో నుంచి విడిపించి నీకు సమృద్ధిని ఇవ్వడానికి పాలు తేనెలు అనగా సమృద్ధికరమైన ఆశీర్వాదములలోనికి ఆయన నిన్ను నడిపించడానికి పరలోకము నుండి ఆయన నీ దగ్గరికి దిగి వచ్చాడు. ఆయన నీ దగ్గరికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ యొద్దకు వచ్చే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు.